నేను ఎందుకు పెంచుకోకూడదు, చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నదే కదా అని చెప్పి స్టార్ట్ చేసుకున్నాను. ఒక 4 years నుంచి చాలా మంచి సక్సెస్ వస్తుంది నాకు. పెట్టిన దాన్ని ఎక్కడ వృధా పోవట్లేదు, ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు అవ్వట్లేదు. ఇంట్లో పడేసి చెత్తనే కంపోస్ట్ గా చేసి చక్కగా చేసుకుంటున్నాను. దొండకాయలు చూడండి ఎంత లా ఉన్నాయో, ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేయాలా అని ఉంది నాకు ఈ కాయల్ని. అవన్నీ దొండకాయలు. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద కాయ ఉందో. నేనే వెతుక్కుంటున్నాను ఈ బుజ్జి గార్డెన్ లో, కనిపించట్లేదు. మా చిన్న ఫ్యామిలీకి చక్కగా, ఇంకా మీకే అర్థమవుతుండొచ్చు చూసి ఎంత చక్కగా పండించుకుంటున్నామో. ఇంకా మీకు కుదిరితే మీరు కంపల్సరీ పండించుకోండి, చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుంది. హాయ్, నేను కల్పన, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మా గార్డెన్ అంతా కలకల్లాడిపోతుంది కూరగాయలతోటి, ఆకుకూరలతోటి. అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. అసలు మా బుజ్జి ఫ్యామిలీ కోసం ఇంత చిన్న ప్లేస్ లో ఇన్ని కూరగాయలు పండించుకుంటున్నా అంటే నా మీద నాకే చాలా ప్రౌడ్ గా ఉంది. అసలు బెండకాయలు, వంకాయలు, ఒక్కొక్క కూరగాయ అయితే ఇంత లావు, మిర్చి నిండిపోయినాయి మొక్కల నిండా. బెండకాయలు ఉన్నాయి, ఇంకా మునక్కాయలు అయితే ఫుల్ ఉన్నాయి, ఇంకా డ్రాగన్ అయితే ఇంతలా ఉంది కాయ. చక్కగా పండిపోతుంది. లాస్ట్ వీడియోలో నేను మీకు చూపించాను కదా, ఇప్పుడే పండుతుంది, అది కూడా చూపిస్తాను. అసలు చూడండి అంత తోట అంతా నిండిపోయింది దొండకాయలతో, సొరకాయతో, అసలు బొబ్బర్లతోటి, ఆకుకూరలతో, బెండకాయలు. అసలు నా హ్యాపీనెస్ అసలు మామూలుగా లేదు. అసలు ఒక్కొక్క వంకాయ అయితే ఇంతలా వంకాయలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంతలా వంకాయలు ఇక్కడ చూడండి. అయితే ఇక్కడైతే ఎంత పెద్ద వంకాయ ఉంది, ఇదిగోండి. ఇంత పెద్ద వంకాయ, ఎంత హ్యాపీనెస్ వస్తుంది కదా. సరే, నేను ఈరోజు ఇంకా వంకాయలతోనే స్టార్ట్ చేస్తాను. హార్వెస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా అసలు కొన్ని అయితే నాకు కనిపించట్లేదు, ఎక్కడెక్కడో దాక్కున్నాయి ఈ అడవిలో. ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి కూడా కోసేస్తాను. అసలు ఇంకా ఈ కూరగాయలు అన్ని కోసేసుకుంటే ఇంకా మాకు 1 week వరకు అసలు ఇంకా కూరగాయలు కొనవసరం లేదు. ఇదిగోండి పచ్చిమిర్చి చూడండి ఎన్ని వచ్చేసాయో, చక్కగా చెట్లు నిండా ఉన్నాయి పచ్చిమిర్చి. ఓకే, ఇంకా వంకాయలు ఒక 3 రకాల వంకాయలు ఉన్నాయి. చెప్తున్నాను కదా లిటరల్ గా. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో. నేనే వెతుక్కుంటున్నాను ఈ బుజ్జి గార్డెన్ లో, కనిపించట్లేదు నాకే. రోజు చూసుకుంటాము, 2 రోజులకు ఒకసారి మళ్ళీ ఇంటిగా పెరిగిపోతున్నాయి. ఇదిగోండి ఇంకా వంకాయలు ఎక్కడున్నాయి, ఇంకా వంకాయలు అటు లోపలికి ఉన్నాయి, ఇంతలా వంకాయలు. చూడండి ఈ పొదల్లోంచి వెళ్ళి ఈ ముళ్ళ వంకాయలు కదా గుచ్చిపోతున్నాయి. ఇక్కడ గోంగూర కూడా ఉంది. ఇంకా ఇక్కడ ఒకటి కాయను చూడండి ఎంత బాగుందో కలర్. ముళ్ళ వంకాయ కనిపిస్తుందా మీకు? స్లోగా కోద్దాం. ఎంత కలర్ఫుల్ గా ఉందో, భలే అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఇంకా ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయి. సూపర్, నాకైతే ఫుల్ ఫన్ ఇలా కొయ్యాలంటే. ఇక్కడ ఇంకా ఇక్కడ ఒకటి ఉంది పెద్ద కాయ, కోసి చూపిస్తాను మీకు. దీనికి చూడండి ముళ్ళు ఎలా ఉన్నాయో, కోస్తుంటే అలా గుచ్చుకుపోతుంది. ఇదిగోండి ముళ్ళు ఇక్కడ ఉంది ముళ్ళు. ఇంకోటి ఉంది, కోసిన కొద్ది పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయి. ఈ బరువుకి కొమ్మలు వంగిపోతున్నాయి. ఇదిగోండి ఇంకా వంకాయ. ఇంకా ఎక్కడున్నాయి వంకాయలు? సరే, ఇంకా ఎక్కడైనా ఉంటే నేను చూసి కోసుకుంటాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బెండకాయలు కోసేస్తాను. కాదు, ముందు చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో చూడండి. కదా పొడుగు వంకాయలు, ముళ్ళంకాయలు, రవడంకాయలు. నాకైతే మస్తు సూపర్ హ్యాపీ. ఇప్పుడు బెండకాయలు కూడా కోసేస్తాను, ఆ తర్వాత మిర్చి కోస్తాను. ఓకే, ఇప్పుడు బెండకాయలు కూడా కోసేస్తున్నాను.
బెండకాయలు కూడా ఫుల్ గా వచ్చేసాయి. ఫస్ట్ మా రెడ్ బెండతోనే స్టార్ట్ చేస్తున్నాను. గార్డెన్ లో ప్రస్తుతానికి రెడ్ బెండే ఎక్కువ ఉన్నట్టుంది. లాస్ట్ 4 days బ్యాక్ ఆల్రెడీ కొన్ని కోసేసాం కూరగాయలు. మళ్ళీ ఇన్ని కూరగాయలు వస్తున్నాయి. ఆ దొండకాయలు చూడండి ఎంతెంతలా ఉన్నాయో. ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేయాలా అని ఉంది నాకు ఈ కాయల్ని. అవన్నీ దొండకాయలు. అబ్బా నాకు ఫుల్ హ్యాపీ. ఇంకా అక్కడ మా డ్రాగన్ ఫ్రూట్ ఫుల్ గా రెడీ అయింది. ఇంకా కొంచెం పండాలి. 2 days తర్వాత అది రెడీ అవుతుంది. వారు నా కోసం వీడియో తీస్తూనే బెండకాయలు కోసేసారు, కోసి ఇచ్చేస్తున్నారు. సో బెండకాయలు ఇంకా ఇక్కడ ఉంది, గ్రీన్ బెండకాయలు ఉన్నాయి ఇక్కడ. మా చిన్న ఫ్యామిలీకి చక్కగా, ఇంకా మీకే అర్థమవుతుండొచ్చు చూసి ఎంత చక్కగా పండించుకుంటున్నామో. ఇంకా మీకు కుదిరితే మీరు కంపల్సరీ పండించుకోండి. చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుంది. ఇవి ఇలా పండించుకుని హార్వెస్ట్ చేస్తుంటే మాత్రం ఇంకా బాగుంటది. మీకు ఇక్కడ ముత్యాలు చూపిస్తారు రండి. చిన్న చిన్న ముత్యాలు కదా, సారీ రత్నాలు, చెర్రీ టమాటోస్. ఇదిగోండి రత్నాలు. ఈ బుజ్జి బుజ్జి చెర్రీ టమాటోస్ కి టేస్ట్ కూడా భలే ఉంటుంది. మన డైరెక్ట్ గా తినేయచ్చు, కర్రీలోనే వేసుకొని అవసరం లేదు. కాకపోతే ఇవి రసం చేసుకుంటే చాలా బాగుంటదంట. నేను ఎప్పుడు చేయలేదు. ఇవి డైరెక్ట్ గా సలాడ్స్ లో తినేయచ్చు. చూడండి అసలు ఎంత భలే ఉన్నాయి. రత్నాలే. చాలా కాస్తాయి, ఒక్క చెట్టుకి చాలా కాస్తాయి మనకి. ఆల్మోస్ట్ మేము కొయ్యకుండా చాలా వరకు రాలిపోయాయి. కొన్ని మాకు ఇక్కడ ఉడతలు కూడా ఉన్నాయి. అవి కూడా తినేసినాయి. చూడండి ఎంత బాగున్నాయి రత్నాలు. నేను ఇంకా నార్మల్ టమాటోస్ వేయలేదు, దగ్గర ప్లేస్ తక్కువ కదా. బీరపాది ఉండేది కదా, బీరపాదికి ఒక తెగులు వచ్చిందనమాట, బూడిద తెగులని. ఒక 2 days ఇంట్లో లేము, బయటకు వెళ్ళేసరికి మొత్తం చెట్టు అంతా పాకేసింది. ఆ బూడిద తెగులకి మనం ఇంట్లోనే మంచి హోమ్ రెమెడీ చేసుకోవచ్చు. ఇంగువ, కుంకుడు రసం చేసేసి అది బాగా డైల్యూట్ చేసేసి స్ప్రే చేస్తే బూడిద తెగులకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఈ ప్లేస్ లో అవి బీరపాదులు తీస్తాను. ఈ ప్లేస్ లో నేను ఇంకా చిక్కుడు పాదులు పెట్టుకుంటాను. మనకి ఇప్పుడు చిక్కుడు పాదుల సీజన్ కదా, చిక్కుడు పాదులు పెట్టుకుంటాను, చక్కగా కాస్తాయి. ఇంకా అక్కడ ఆనపకాయ ఉంది చూడండి. ఈ మొక్కలన్నిటికీ నేను ఇంతవరకు ఏ పెస్ట్ కంట్రోల్ కొట్టలేదు. ఆ సొరకేమో వేరు తెగులు వచ్చింది, ఇవేమో బాగానే ఉన్నాయి. ఎందుకు కొట్టలేదు అంటే మనం ఆర్గానిక్ గా పెస్ట్ కంట్రోల్ కొట్టినా కూడా మన బంబుల్ బీస్ కానీ హనీ బీస్ కానీ అవి కూడా రాకుండా మానేస్తాయి. యాక్చువల్ గా నేను పాలినేషన్ కూడా చేయలేదు. అంత పైకి ఎక్కి నేను పాలినేషన్ కూడా చేయలేను కదా, అవి వాటంతటా అవే పాలినేషన్ అవుతున్నాయి. ఓకే, ఇది ఒక టిప్ లాగా అనుకోండి. మనం మొక్కల్ని ఎంత గారాబం చేసి పెంచితే అంత ఇదిగా ఉంటాయి ఆ పిల్లల్లాగే ఈ మొక్కలు కూడా. ఓకే, ఇప్పుడు ఎంత రఫ్ గా వదిలేస్తే అంత హాయిగా వస్తాయి. చూడండి ఈ బొబ్బలు చూడండి ఎంత లా ఉన్నాయో. సో ఇప్పుడు ఆనకాయ కోసేస్తాను. ఆ పైన ఉన్న కాయ కూడా నేను ఇప్పుడు కోస్తాను. ఇప్పుడు అడ్వెంచర్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఆర్గానిక్ అని తెలవడానికి మనకి ఇవన్నీ గుర్తులు అనమాట. ఇదిగోండి, ఏ 1% కెమికల్ కూడా వాడని కూరగాయలు. దాన్ని కూడా నేను మీకు కోస్ట్ వేయాలి. ఇది పొడుగు కాయ, ఎంత చక్కగా వచ్చిందో చూడండి, లేతగా. ఇక్కడ పాపం వేరు తెగులు వచ్చింది, లేకపోతే ఇంకా కొంచెం లావ్ అయ్యేది కాయ. ఓకే, ఇప్పుడు దొండకాయలు కోసేద్దాం. తప్ప దొండకాయలు కోయడానికి మనకి బాస్కెట్ కావాలి కదా. ఫాస్ట్ గా ఖాళీ చేసేస్తాను. ఈ ఫాస్ట్ గా కోసేయాలి. ఎండ్ ఇప్పుడే ఓపెన్ అయింది, వస్తుంది. చాలా వస్తాయి ఈరోజు కాయలు. ఎన్ని కాయలు కోస్తానో ఎన్ని కాయలు మిస్ చేస్తానో. ఇవి ఇక్కడ చూడండి ఎలా వేలాడుతున్నాయో బెల్స్ లాగా. మా వారు వీడియో తీస్తూనే పక్కకి వెళ్ళిపోయి కోసేస్తున్నారు. మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని చెప్పి. ఇన్ని కాయలు కోసుకుంటున్నా కూడా ఎక్కడైనా ఒక్క కాయ మిస్ అయిపోయింది అనుకోండి, అబ్బా ఇంత పండించుకుని ఆ ఒక్క కాయ వేస్ట్ చేస్తాం కదా అనిపిస్తుంది కదా.
మామూలుగా ఉంటుందా ఈ ఆర్గానిక్ వి? ఇదిగోండి ఇక్కడ కనిపిస్తూనే ఉంది, మిస్ అయింది కళ్ళకి. గబా గబా కంగారులో కోస్తే అస్సలు కనిపించదు ఈ దొండకాయలు. మేము మామూలుగా పైకి వచ్చినప్పుడు మాత్రం ఫుల్ గా కనిపించేస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇవి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వేసి పైన థర్డ్ ఫ్లోర్ వరకు పాకిచ్చారు. అసలు ఎన్ని కాయలు కోసే వాళ్ళమో, బుట్టడు బుట్టడు కాయలు కోసే వాళ్ళం. ఆ మా వారు చెప్తున్నారు తల మీద ఉంది, తల మీద ఉందని. బుట్టడు బుట్టడు కాయలు కోసేవాళ్ళం, అందరికి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ మొక్క లేదు పాపం అక్కడ. ఇంకెక్కడ లోపల ఉంది, ఆగండి. ఇంకా ఇక్కడ ఉండే ఉంటాయి ఈ దొంగ దొండకాయలు. ఓకే, నేను ఇంకా ఉంటే నేను మళ్ళీ కోసుకుంటాను, లేకపోతే వీడియో లెంత్ అయిపోతుంది. ఓకే, దొండకాయలు ఎన్ని వచ్చాయి చూడండి దొండకాయలు. ఓకే, ఇప్పుడు దొండకాయలు అయిపోయాయి కదా, మనం నెక్స్ట్ మిర్చి కోసేసుకుందాం. ఇదిగోండి చూడండి, మిర్చి చెట్లు నిండా ఉన్నాయి మిర్చీలు. కింద బాల్కనీలో కూడా ఉన్నాయి. బాల్కనీలో పోతే మేము ఫ్రెష్ గా అలా అప్పటికప్పుడు కోసుకుని వండేసుకుంటున్నాము. పచ్చిమిర్చి కావాలంటే. ఇంకా చూడండి ఇక్కడ మిర్చి కోసేస్తాను ఇప్పుడు, టపా కోసేస్తాను అనమాట. ఇదిగోండి ఈ మొక్క కింద వచ్చాయి పచ్చిమిర్చి. ఇప్పుడు అక్కడ ఉన్నాయి, లోపల ఎక్కడెక్కడో దాక్కున్నాయి పచ్చిమిర్చి మొక్కలైతే. ఇంకెదిగోండి ఇక్కడ ఉంది, కోసేస్తాను. ఇంత చక్కగా హెల్దీగా కనిపిస్తున్నాయి కదా, ఒక్క పెస్ట్ కూడా రాలేదు ఇంతవరకు ఈ పచ్చిమిర్చి మొక్కలకి. ఇంతవరకు నేను ఒక్క పెస్ట్ కంట్రోల్ కూడా కొట్టలేదు వీటికి. అయినా నా మొక్కలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. ఓకే, ఈ మొక్కకు కూడా చూడండి ఎన్ని వచ్చాయో. ఇంక ఇక్కడ ఒకటి ఉంది, ఫాస్ట్ గా కోసేయాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. హార్వెస్ట్ చేస్తుంటేనే మనకి చేతులు మండిపోతాయి అనమాట. చూడ్డానికి చాలా డీసెంట్ గా కనిపిస్తున్నాయి కానీ చాలా కారంగా ఉంటున్నాయి ఇవి కాయలు. ఇంకా ఇంకో దగ్గర ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. చాలా మంచి హార్వెస్ట్. అసలు నాకైతే పట్టలేని ఆనందం నా కూరగాయలను చూసుకుంటుంటే. అసలు ఏదైనా మనకి రిజల్ట్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. యాక్చువల్గా మొక్కలు పెట్టినప్పుడు నేను ప్రతి వారం అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చుని కోసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళ స్కూళ్ళు, ఇంకా వెళ్ళడానికి అవ్వట్లేదు. సో నేను ఎందుకు పెంచుకోకూడదు, చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నదే కదా అని చెప్పి స్టార్ట్ చేసుకున్నాను. ఒక 4 years నుంచి చాలా మంచి సక్సెస్ వస్తుంది నాకు. పెట్టిన దాన్ని ఎక్కడ వృధా పోవట్లేదు, ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు అవ్వట్లేదు. ఇంట్లో పడేసి చెత్తనే కంపోస్ట్ గా చేసి చక్కగా చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంకా ఇదిగోండి వెతికిన కొద్ది దొరుకుతున్నాయి. ఇంకా మిర్చి అన్ని కోయడం అయిపోయింది. ఇంకా మిర్చి చూడండి ఎన్ని వచ్చాయో. ఇక్కడ ఇప్పుడు బొబ్బర్లు కోసేస్తాను. బొబ్బర్లు కోసే ముందు మీకు ఒకటి చూపిస్తానండి. డ్రాగన్ ఫ్రూట్ రెడీ అయిపోయింది, కాకపోతే ఇంకా కొంచెం పండాలి. ఇదిగోండి ఎలా దాక్కుందో చూడండి పొదల్లో. ఎంత లావుంది చూడండి కాయ. ఈ కాయలు ఎంత స్వీట్ గా ఉంటాయంటే అంత స్వీట్ గా ఉంటాయి. ఇక్కడ ఇంకోటి ఉంది. లాస్ట్ వీడియోలో నాకు డ్రాగన్ ఫ్లవర్స్ 2 వచ్చాయి అని చెప్పాను కదా, చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. కానీ నాకు ఒక 2 days 3 days బ్యాక్ నుంచి ఫుల్ హ్యాపీగా ఉంది. ఆ మొక్క నిండా ఫ్లవర్సే, మినిమం ఒక 20 flowers వచ్చి ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ కనిపించే వరకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ. ఇవన్నీ గుచ్చుకుంటాయి మీకు చూపించడానికి. అటు మొక్కని అటంతా అటు వేసేసాను. ఇంకా అక్కడ అన్ని ఉన్నాయి పువ్వులు, అటు సైడ్ నుంచి క్యాప్చర్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇంకా చూడండి మా సర్ప్రైజ్ బంగారు ములక్కాయల మొక్క. చూడండి కొమ్మతో పెట్టిన మొక్కకి ఎన్ని ములక్కాయలు వచ్చాయో.
ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా ఇలాంటివి చూస్తుంటే మాత్రం. ఇదిగోండి ఎంతెంత పొడుగ్గా ఉంటాయో ఈ కాయలు. చాలా హ్యాపీ. చాలా ఎంత చక్కగా మళ్ళీ పైన పూత కూడా ఉంది. ఇదిగోండి నేను ఇంత 5th ఫ్లోర్ లో పెంచుకుంటున్నాను కదా, ఈ గాలికి పూత ఉంటుందో లేదో అనుకున్నాను, కానీ మంచి రిజల్ట్ వస్తుంది కొమ్మతో పెట్టిన మునగ మొక్కకి. ఓకే, ఇంకా మన బొరబట్టలు కోసేస్తాను. ఈ బొరబట్టలు చూడండి ఎంత లావు వచ్చినాయో. వర్షాలు పడేసరికి మొక్కలకి ఎక్కడ లేని ఆనందం, ఎనర్జీ పొంగుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఎంత హెల్దీగా ఉంటాయంటే అంత హెల్దీగా ఉంటాయి మొక్కలు. మనం కష్టపడి ఎన్ని ఫర్టిలైజర్ లిక్విడ్స్ ఇచ్చినా కూడా, ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా, ఇంత ఖర్చు పెట్టి డబ్బులు తెచ్చి ఇచ్చినా కూడా, వర్షం పడినప్పుడు మాత్రం మొక్కలు ఎంత హెల్దీగా ఉంటాయంటే అంత హెల్దీగా ఉంటాయి. వర్షం నీళ్ళల్లో అంత బలం ఉంటుంది మొక్కలకి. చూడండి ఒక్కొక్కటి ఎంత లా ఉన్నాయో. ఇవి ఎప్పుడు నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నాయి, దొండకాయల్లాగా. కాడలకి కాయలకి తేడా తెలియట్లేదు. లాస్ట్ వీక్ కూడా కోసుకున్నాను, ఒక 4 days బ్యాక్ కోసుకున్నాను. అవి ఇవి కలిపేసుకుని కుక్ చేసేసుకుంటాం అనమాట. ఇదిగోండి బీన్స్ కాదు బొబ్బర్లు. ఈ ముత్యాలు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. ఓకే, బొబ్బర్లు కోస్తాను కదా. ఇప్పుడు ప్రస్తుతానికి ఆకుకూరలు కొయ్యాలి. ఆకుకూరల్లో చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి, ఏది కొయ్యాలో కూడా కన్ఫ్యూజన్. నేను ఒకేసారి కొయ్యాను కదా, ఏదైనా ఒక్క ఆకుకూరే కోస్తాను ఈరోజు. ఓకే, గోంగూరే కోసేస్తాను. గోంగూర మనకి ఎక్కువ ఉంది కదా, గోంగూరే కోసేస్తాను. లాస్ట్ వీక్ చక్కగా గోంగూర కోసుకుని ఏమంటారు గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ చేశాను, చాలా బాగుంది. వీడియోలో నా ఛానల్లో ఉంటుంది, మీకు కావాలంటే వాళ్ళు చూడండి. ఓకే, ఇంకా అక్కడ అటు పక్క ఉన్నాయి, ఇక్కడ అవి కూడా కోసేస్తాను. మా టేబుల్ ఫిల్ అయిపోతుంది ఈరోజు. అక్కడ ఉంది, ఇది కరివేపాకు మొక్కలో వస్తుంది. ఇక్కడ ఇంకో కరివేపాకు మొక్క పెట్టుకున్నాను, సో దీన్ని కట్ చేసేస్తాను ముందు. కరివేపాకు మొత్తం బలవంతు లాగేసుకుంటుంది ఇది. ప్లేస్ ఉంటే అసలు ఈ అపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చుంటే మా అపార్ట్మెంట్ మొత్తం నింపేసేదాన్ని. ఇదిగోండి మొక్కలతోటి. అయినా ఈ కొంచెం ప్లేస్ లో పండించుకుంటుంటేనే మాకు ఎక్కువ తక్కువ అయిపోతున్నాయి కూరగాయలు. ఇంక ఇక్కడ దొండపాదులో ఉంది ఒకటి, దాన్ని కూడా కట్ చేసేస్తాను. నేను ఎంత కట్ చేస్తున్నానో మళ్ళీ కింద నుంచి అంత వస్తుంది గోంగూర. ఇంకా చాలండి, నేను మళ్ళీ కోసుకుంటాను. ఇంకా చాలా ఉంది, నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ కాదు నెక్స్ట్ ఎప్పుడైనా కోసుకుంటాను. ఇదిగోండి టేబుల్ ఫిల్ అయిపోయింది ఈరోజు. ఇంకా 1 week వరకు మార్కెట్కి వెళ్ళే పనే లేదు ఇంకా మేము. ఇది వరకు అంటే కొంచెం కూరగాయలు పెట్టినప్పుడు కొంచెం కూరగాయలు తెచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు ఆకుకూరలే ఉండేవి. ఇప్పుడు చూడండి కూరగాయలు కూడా ఎన్ని వచ్చేసాయో. ఇదనమాట హార్వెస్ట్. చూడండి గోంగూర, ఇంకా చాలా ఆకుకూరలు ఉన్నాయి. ఒక గోంగూర ఒకటే కోసుకున్నాను. సొరకాయలు, వంకాయలు, బెండకాయలు, బొబ్బర్లు, దొండకాయలు చూడండి ఎన్నో వచ్చాయో మెచ్చి. అన్ని కిలోలే వచ్చాయి. ఇంకా మా బుజ్జి ఫ్యామిలీ కోసం ఒక 10 days 1 week వరకు మేము ఇంకెక్కడికి వెళ్ళేది లేదు. మీరు కూడా మీ టెర్రస్ మీద మీ ఫ్యామిలీ కోసం, ఒక 4 కోసం, ఒక 6 కోసం ఇలా టెర్రస్ మీద మంచిగా ఆర్గానిక్ గా ఖర్చు లేకుండా ఇంట్లో పడేసే వేస్ట్ తోటి మీరు చక్కగా మీ టెర్రస్ మీద మీరు గార్డెన్ మెయింటైన్ చేయండి. హెల్త్ కి మంచిది, మనం ఫిజికల్ గా మెంటల్ గా కూడా చాలా బాగుంటాము. కంపల్సరీ మీరు కూడా మీ టెర్రస్ మీద ఒక మంచి టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తారని విష్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను వేణు కల్పన. ఆర్గానిక్ గా పండించుకోవడం అంత కష్టమేమీ కాదు. ఆర్గానిక్ గా పండించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్.